Let's look to the Lord in prayer. ప్రభువైపు చూద్దాం ప్రార్థనలో. Lord, we thank you for this wonderful evening. ప్రభువా, ఈ అద్భుతమైన సాయంత్రాన్ని బట్టి మీకు వందనాలు. We pray for your anointing this evening. ప్రభువా, ఈ సాయంత్రం మీ అభిషేకాన్ని కొరకై మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. Baptize every one of us. ప్రభువా, మాలో ప్రతి వారిని కూడా బాప్తిసం దయచేయండి. And encourage us and strengthen us. ప్రభువా, మమ్మల్ని ప్రోత్సాహపరిచి మమ్మల్ని అభిషేకించండి. For the God who controls every situation. దేవుడా, నీవు నాయన ప్రతి పరిస్థితిని కూడా నీవు కంట్రోల్ చేస్తూ ఉన్నావు. Speak to us, Father. ఓ తండ్రి, మాతో మాట్లాడండి. You know the needs of your people. ప్రభువా, నీ బిడ్డల యొక్క అవసరతలు నీ వెరుగుదు నాయన. Meet with us one more time. ప్రభువా, మాతో మరొక సమయం మీరు మాట్లాడండి. In Jesus' name we pray. యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Praise God. ఆమేన్. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Let us stand to Gospel Matthew chapter 5 verse 8. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం వైపు మనం చూద్దాం. Blessed are the pure in heart, for they shall see God. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. Blessed are the pure in heart, for they shall see God. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. May the Holy Spirit speak to us this evening. పరిశుద్ధాత్ముడు ఈ సాయంత్రం వేళ మనతో మాట్లాడును గాక. Jesus, before holiness, he started with humility. పరిశుద్ధత కంటే ముందుగా ప్రభు దీనత్వంతో మొదలుపెట్టారు. He said first blessing, blessed are thou poor in the spirit. మొదటి విషయం ప్రభు చెప్పింది ఏంటంటే ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు. For there is the kingdom of heaven. మరి అలాంటి వారిది పరలోక రాజ్యము. The key for growing in purity and holiness, start with our humility. పవిత్రతలోను పరిశుద్ధతలోను ఎదగటానికి తాళపు చెవి ఏంటంటే మన దీనత్వంతో ప్రారంభిస్తుంది. Have you ever noticed what Jesus did first? ప్రభువారు మొట్టమొదటి చేసింది ఏంటో గమనించారా? In Jesus' life we really see in Philippians chapter 2. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే మొట్టమొదటిగా before even he came to the world, he humbled himself. ఆయన ఈ లోకానికి రాకముందే మొట్టమొదటిగా ఆయన తను తగ్గించుకున్నారు. Jesus humbled himself. ప్రభు తను తాను ఆయన తగ్గించుకున్నారు. So we all had to be learn to be humble. కాబట్టి మనందరం కూడా మొట్టమొదటిగా దీనత్వం కలిగి నేర్చుకోవాలి. Though he was in the form of God, he did not consider robbery to be equal with God, but he made himself of no reputation. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండియు దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని he humbled himself to become man. ఆయన తను తాను మనుషుని పోలుగా ఉండటానికి తగ్గించుకున్నాడు. humbled himself to become bond servant. ఆయన మరి తను తాను రిక్తునిగా చేసుకుని ఆయన దాసుడి స్వరూపం. And humble himself as a criminal on the cross to die for us. అలాగే ఆయన నేరస్తుడిగా శిలువ మరణం పొందడానికి తగ్గించుకున్నాడు. Proudness is something which we don't really understand. Most of us don't realize we are proud. మరి గర్వం అనేది ఎలాంటిదంటే చాలాసార్లు మనందరం కూడా ఎన్నడూ గమనించం మనం గర్విష్ఠులుగా ఉన్నామని. How do you know you are proud? మనము ఇలాగూ మరి ప్రౌడ్ అని ఎలా అర్థమవుతుంది? A proud person always compare himself with others. ఈ గర్విష్ఠుగా ఉండే వ్యక్తి ఎప్పుడు కూడా ఇతరులతో తాను పోల్చుకుంటాడు. Oh, how I'm better than I got admission in this college compared to that person. ఒక వ్యక్తితో పోల్చుకుని తనకంటే నాకు ఒక మంచి కాలేజీలో ప్రవేశం వచ్చింది అనుకుంటాడు. this much marks better than that person. నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి అతనికంటే అనుకుంటాడు. We compare in many areas. అనేకమైన విషయాల్లో పోల్చుకుంటాడు. And we enjoy it. దాన్ని బట్టి సంతోషిస్తూ ఉంటాడు. Not knowing we've been deceived by the evil spirit. దురాత్మల చేత మోసపరచబడ్డానే తెలియదు అతనికి. Think about you are studying in 8th class. నీవు 8వ తరగతిలో చదువుతున్నావని ఆలోచించుకో. And there is a mathematics exam. అక్కడ లెక్కల పరీక్ష ఉందనుకో. You are getting 20 marks out of 100. నీకు 100కి 20 మార్కులు వస్తున్నాయి. All your friends are getting marks 1, 2 or 0. నీ స్నేహితులందరికీ 1, 2, 0 అలా వస్తున్నాయి. No one got more than 2. ఎవరికి కూడా 2 మార్కుల కంటే ఎక్కువ రాలేదు.
Will you be happy? అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావా? Yes, you will go to your mummy. Mummy, I got the first mark in the class. అప్పుడు నువ్వు అమ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్తావు, ఇదిగో నాకు మొదటి మార్కు Oh, I got వచ్చింది. 20 marks. ఓ 20 మార్కులు, 20 మార్కులు వచ్చినాయి. But if you're saying we're put in the another class where everyone gets 100 or 98, 97, నిన్ను తీసుకెళ్లి వేరే క్లాస్ లో వేశారనుకో, అక్కడ అందరికి 90, 98 వస్తున్నాయి. you are getting 20 marks. నీకు 20 వస్తున్నాయి అనుకో, What will happen to you? అప్పుడు నీకేమవుతుంది? Oh, you'll become humble. నీవు అక్కడ దీనత్వానికి వచ్చేస్తావు. You compare with others. Don't compare with others. నీవు ఇతరులతో నిన్ను పోల్చుకోవద్దు. You compare. I don't smoke. నేనేమి సిగరెట్లు తాగను, I don't drink. నేనే మద్యపానం తాగను. Compared to all the Christians, I'm better. I'm baptized in the Holy Spirit. క్రైస్తవులందరితో పోల్చుకుంటే నేను మంచిదే, I read Bible. నేను బైబిల్ చదువుతాను, My parents are better. నా తల్లిదండ్రులు మంచివారు, I attend a good fellowship. మంచి సహవాసానికి వెళ్తున్నాను. You are already. You cannot grow in this purity and holiness. ఇగో ఇలాగ ఉంటే నీవు పరిశుద్ధతలో ఎదగలేవు. Compare yourself with Jesus. నిన్ను నీవు యేసుక్రీస్తుతో పోల్చుకో. How much mark you get compared with Jesus in holiness and purity? పరిశుద్ధతలో, పవిత్రతలో యేసుక్రీస్తుతో పోల్చుకుంటే ఎన్ని మార్కులు వస్తున్నాయి నీకు? We all will get less than 1%. మనందరికి కూడా 1% కంటే తక్కువ వస్తాయి. Oh Lord, how much we are far away from your standard. ప్రభా, మీ యొక్క స్టాండర్డ్ నుంచి మేము ఎంత దూరంగా ఉన్నామయ్యా. I'm born again many years ago. అనేక సంవత్సరాల క్రితమే కృత జన్మ పొందాను గాని, I've attended many camps meetings. అనేక క్యాంప్ మీటింగ్స్ అటెండ్ అయ్యాను గాని, I've been hearing messages after messages. సందేశాల తర్వాత సందేశాలనే వింటూ ఉన్నాను గాని, What a sad thing, I not grow in purity and holiness. ఓ ఎంత దుఃఖకరమైన విషయం, నేను పవిత్రతలో ఎదగలేదు. That will bring into the place of mourning. ఇది మనల్ని ఎలాంటి స్థానానికి తీసుకొస్తుందంటే దుఃఖించేవారిగా. Mourning for your sins and inabilities. నీ పాపాల కొరకు, నీ యొక్క జాతకానితనం కొరకు ప్రార్థన చేయటం. You will weep and cry. నీవు దుఃఖించి ఏడ్చి ప్రార్థన చేస్తావు. Then the Holy Spirit will comfort you. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆదరణ ఇస్తాడు. Then you will not become proud and arrogant and disobedient. అప్పుడు నువ్వు గర్వంగాని అహంకారంగాని ఉండి అవిధేయుడిగా నీవు ఇంకా అవ్వవు. You will become meek. నీవప్పుడు సాత్వికుడిగా అయిపోతావు. Then you will truly hunger for more and more of God, hunger for the Holy Spirit. అప్పుడు నువ్వు మరి ఎక్కువగా దేవుని కొరకు, పరిశుద్ధాత్మ కొరకు ఆకలి కలిగి ఉంటావు. You will not look down upon others. ఇతరుల మీద నువ్వు చిన్న చూపు చూడవు. You will be merciful to others. You will forgive others. ఇతరుల ఏళ్లను కనికరం కలిగి ఉండి వారిని క్షమించగలుగుతావు. You will be kind to others. ఇతరుల ఏళ్లను దయ చూపిస్తావు. Be merciful even as Jesus Christ is merciful. యేసుక్రీస్తు వారు కనికరం గలవాడై ఉన్నట్లు నీవు కనికరం కలిగి ఉండు. That's how we can grow in this purity. Blessed are those who are pure in the heart. ఈ విధంగా మనం పవిత్రతలో ఎదుగుతాము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. You know that purity and holiness is very much related. మరి శుద్ధత, పరిశుద్ధత రెండు కూడా సంబంధం కలిగి ఉన్నాయి. Because God has called us to be holy, ఎందుకంటే దేవుడు మన పరిశుద్ధులుగా ఉండకు పిలిచాడు. we should grow in purity. మనం పవిత్రతలో ఎదగాలి. The true blessings, నిజమైన ఆశీర్వాదం, the true happiness, నిజమైన సంతోషం, the true prosperity, నిజమైన అభివృద్ధి, the true eternal prosperity నిజమైన నిత్యత్వపు ఆశీర్వాదం is not based upon the materials and money and houses we possess. ఇది వస్తు సంపద, మన గృహాలు, మన డబ్బును బట్టి ఆధారపడదు గాని, Jesus Christ was one of the poorest men in terms of material things. యేసు ప్రభువారు వస్తు సంపదలో చాలా నిరుపేదగా ఉన్నాడు. But he was the most joyful, most blessed person ever lived upon the earth. అయితే ఆయన భూమి మీద నివసించిన వారు అందరిలో కూడా అత్యంతమైన సంతోషము God has called us to be holy. ప్రభు మనల్ని పరిశుద్ధులుగా ఉంటాకు పిలిచాడు. Be holy because I'm holy. నేను పరిశుద్ధుడిగా ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి. God did in Leviticus chapter 11 verse 44. మరి లేవీకాండం 11:44లో చూస్తే, Be holy because I'm holy. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. What's the meaning of holy? పరిశుద్ధత అంటే ఏంటి? You are set apart.
నీవు ప్రత్యేకించబడ్డావు, You are consecrated. నీవు ప్రతిష్ఠించబడ్డావు, You are unique. నీవు ఒక ప్రత్యేకమైన వాడవు, And you're unto God. దేవుని కొరకు. Like a Samson consecrated, no razor will come to his hair. సంసోను ఏ విధంగా మరి ప్రతిష్ఠించబడ్డాడో మంగళకత్తిని తల మీదకి రాదని చెప్పారు. Therefore, you should not drink anything, which is of wine. కాబట్టి నీవు ఈ ద్రాక్షావల్లిలోనిది ఏది త్రాగకూడదు. God separated Israelites from all the people on the earth. దేవుడు ఇశ్రాయేలుని భూమి మీద ఉన్న ప్రజలందరిలోంచి వేరుపరిచాడు. And God has called you. దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. We can speak many things about this being holy. పరిశుద్ధత గురించి నీవు అనేక విషయాలు మాట్లాడొచ్చు. But I can only tell only one verse. అయితే నేను ఒక్క వచనం నీకు చెప్పగలను. What is God's basic calling in our life? నీ యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రాథమిక పిలుపేంటి? Turn to the book of Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రికలోకి రండి. You should read the book of Ephesians chapter 1 to 3 and memorize it. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 నుంచి 3 వరకు మీరు చదివి దాన్ని కంఠస్థం చేయాలి. Your position in Christ Jesus. క్రీస్తులో నీ స్థానం గురించి మాట్లాడుతుంది. That will encourage you and strengthen you. ఇది నిన్ను బలపరిచి నిన్ను ప్రోత్సాహపరుస్తుంది. And deliver you from every depression of this life. నిన్ను నిరుత్సాహం నుంచి జీవితంలో విడిపిస్తుంది. In chapter 1 verse 4 it says, మరి 1వ అధ్యాయం 4వ వచనంలో, He chose us in Him, Christ. ఆయన క్రీస్తునందు మనలను ముందుగా ఉచితముగా నియమించుకొని, God had chosen you. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. He knew he will respond to His calling. ఆయన పిలుపుకి నీవు లోబడతావని ముందుగా He ఎరిగాడు. knew you before the foundation of the whole world. జగత్ పునాది వేకునిపై నిన్ను ఎరిగి ఉన్నాడు. That we should be rich and popular. మనము ధనవంతులుగా పేరు ప్రఖ్యాతులు కలిగి వారు ఉండాలనా? You should become, number one person in the earth. అందరికంటే నువ్వు మొట్టమొదటి వ్యక్తిగా ఉండాలనా? No, you should be holy. కాదు, నీవు పరిశుద్ధుడిగా ఉండాలని. Separated. నీవు ప్రత్యేకించబడి ఉండాలని. Consecrated. నీవు ప్రతిష్ఠించబడి ఉండాలని. Unto your Creator. నీ సృష్టికర్త కొరకు. Unto your bridegroom. నీ యొక్క పెళ్లి కుమారుడి కొరకు. Unto your heavenly husband. నీ పరలోకపు భర్త కొరకు. Unto your only master on the earth. భూమి మీద నీకున్న ఏకైక యజమాని కొరకు. Therefore you become blameless. కాబట్టి నీవు నిర్దోషిగా అవుతావు. All because of God's love towards us. సమస్తము కూడా మన యేడలున్న దేవుని ప్రేమను బట్టి. We all know about the first, inspired book in the Bible, the book of Job. మనందరికీ తెలుసు బైబిల్లో మొట్టమొదటి ప్రేరేపించబడిన గ్రంథం యోబు గ్రంథం. And what it talks about the Job. యోబు గురించి అక్కడ ఏం మాట్లాడుతుంది? The first thing with God, when God wanted to reveal, the scripture. దేవుడు వాక్యాన్ని మరి బయలుపరచాలనుకున్నప్పుడు, You talk about a man. దేవుడు ఒక మనుష్యుడి గురించి మాట్లాడాడు. Was blameless. అతడు నిర్దోషమైన వాడు. He was pure. అతడు పవిత్రుడైన వాడు. Holy. అతడు పరిశుద్ధుడైన వాడు. And feared God and shunned evil. దేవుని యందు భయభక్తులు కలిగా చెడుతనమును విసర్జించాడు. May the Holy Spirit open our eyes. పరిశుద్ధాత్ముడు మన కన్నులు తెరుచును గాక. The second thing is, రెండవది ఏంటంటే, the purity really means a life of clean conscience in our heart. పవిత్రత అనగా మంచి మనస్సాక్షి, మంచి హృదయం కలిగి ఉండుట. A clean conscience, a purity inside us, not just outside. మంచి మనస్సాక్షి అనగా అంతరంగములో శుద్ధత కలిగి ఉండుట, బయట కాదు. We all have body, soul and spirit. మనందరికి కూడా శరీరము, ఆత్మ, ప్రాణం ఉన్నవి. You got 5 senses. మనందరికి కూడా 5 సెన్సెస్ ఉన్నాయి. You are eating, smelling and feeling and seeing. Smelling. మన వాసన చూడటం, చదవటం, చూడటం, ఇవన్నీ కూడా. Many people are talking about external holiness. అనేక మంది బాహ్య సంబంధమైన పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నారు. It's good to keep your body clean. ఇది మంచిదే, మన శరీరాన్ని క్లీన్ గా ఉంచుతుంది. Do exercise, keep your body fit. మరి ఎక్సర్సైజ్ చేసి ఫిట్ గా ఉండు. But God wants holiness inside. కానీ దేవుడు కోరుకుంటున్నాడు అంతరంగ పరిశుద్ధత. Pure in heart. హృదయములో శుద్ధత. In
old covenant, there was a purity more of external things. పాత నిబంధనలో పవిత్రత అనేది బాహ్య సంబంధమైనది. So many ritualistic holiness that was talking about, symbolically talking about holiness inside. మరి ఆచారాలలో ఉండే ఆ పరిశుద్ధత దేని గురించి మాట్లాడుతుందంటే అంతరంగ పరిశుద్ధత గురించి. But in the new covenant, కానీ కొత్త నిబంధనలో holiness inside, పరిశుద్ధత అనేది లోపలటిది. in my soul, నా ప్రాణములో, in my mind, నా మనస్సులో, in my thought, నా తలంపులలో, in my will, నా యొక్క చిత్తములో, and in my spirit. నా ఆత్మలో మరియు Clean conscience. పవిత్రమైన మనస్సాక్షి. Look at the example of Paul. పౌలు యొక్క ఉదాహరణ చూస్తే We'll see, if we see in Acts of the Apostle chapter 24, అపొస్తలుల కార్యము 24లో మనం చూస్తే Paul is standing before Felix the governor పౌలు గవర్నర్ అయిన ఫేలిస్తు ఎదుట నిలబడి ఉన్నాడు. for the preaching of the gospel. He was put into the prison. He was brought before the governor, and governor was really asking questions. సువార్తను ప్రకటించడాన్ని బట్టి ఆయన చెరసాల్లో వేయబడి గవర్నర్ ముందుకు తీసుకురాబడ్డాడు. గవర్నర్ చాలా కోపంగా ఉన్నాడు. Jews wanted him to be killed. యూదులు ఆయనని చంపివేయాలని కోరుకున్నారు. But those days, the governor did not, without, hearing from both parties, they will not to give any punishment. ఆ రోజుల్లో గవర్నర్ మరి ఆ రెండు పార్టీల నుంచి కూడా వినకుండా ఏ శిక్ష వేయరు. Think about, you are standing before the judge. చూడు, ఆలోచించండి, ఆయన న్యాయాధిపతి నిలబడి ఉన్నాడు. And you are standing before the judge because of your faith in Christ Jesus. ఆయన ఎందుకు నిలబడి ఉన్నాడంటే యేసుక్రీస్తునందు తన విశ్వాసాన్ని బట్టి నిలబడాల్సి వచ్చింది. And how will you, defend yourself? అలాంటి సమయంలో నిన్ను ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటావు? We all should be like Paul. మనందరూ కూడా పౌలు వలె ఉండాలి. What a great example. ఎంత గొప్ప ఉదాహరణ. He was not fearful. ఆయన ఏం భయపడిపోలేదు. It says, in chapter 24 verse 14, 24:14 this is what I confess to you. ఇదిగో దేన్ని నీకు ఒప్పుకుంటున్నాను ఇది. The way, W capital. అక్కడ వే డబ్ల్యూలో The way of the Lord, the way of the cross, the Lord Jesus Christ. ఇదిగో ప్రభు యొక్క మార్గము, ప్రభు యొక్క సువార్త. దేని గురించి? ప్రభు మార్గం. I worship God of my fathers. నా పితరుల దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను. I'm not worshiping another God. నేను వేరొక దేవుణ్ణి నేను ఆరాధించలేదు. The forefathers worshipped. నా పితరులు ఆరాధించిన దేవుణ్ణి Jehovah. యెహోవా. Now the Messiah. ఇప్పుడు ఈ మెస్సయ్య who gave the law and prophets. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల గ్రంథాన్ని ఇచ్చాడో. I hope in God. నేను దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాను. I hope about Jesus coming soon. యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా రాబోతున్నాడు I నిరీక్షిస్తున్నాను. hope it's not over in the earth. భూమి మీద నా నిరీక్షణ అయిపోలేదు. There is a day of judgment. ఇదిగో ఒక దినం తీర్పు దినం ఉంది. There will be resurrection of the dead. అప్పుడు మృతుల పునరుద్ధానం కలుగుతుంది. Christ died on the cross for my sins. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద నా పాపాల కొరకు చనిపోయారు. Judge the just and the unjust. ఆయన నీతిమంతులను అనీతిమంతులు కూడా శిక్ష విధిస్తాడు. You believe these brothers and sisters? సోదరా సోదరి, వీటిని నమ్ముతున్నావా? We all have to stand before the judgment. మనందరం కూడా న్యాయస్థానం, న్యాయపీఠం ఎదుట నిలబడాలి. Let us truly fear God. మనం నిజంగా ప్రభువుకు భయపడతాం The Holy నేర్చుకుందాం. Spirit give us grace. పరిశుద్ధాత్ముడు మన కృపను గురించును గాక. Let us not take anything for granted. ఏది కూడా మనం గ్రాంటెడ్ గా తీసుకోవద్దు. Tomorrow my living is not assured. రేపు నేను జీవిస్తాను లేదో అది నాకు తెలియదు. Today is the day of salvation. ఈ దినమే రక్షణ దినము. Don't think I will keep my conscience clean tomorrow. రేపు నా మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటాను అనుకోవద్దు. Don't think I will live whatever I want to do today. ఈ రోజు ఎలా జీవించాలో అలా జీవించేస్తా అనుకోవద్దు. You may go to bed without confessing your sins and receiving the forgiveness. పాపాలు ఒప్పుకుని పాపక్షమాపణ పొందుకోకుండానే నిద్రపోతావేమో. But you are not sure about tomorrow you will get up in the bed. రేపు ఉదయం నువ్వు లేస్తావో లేదో నీకు నిశ్చిత లేదు. What Paul is telling. పౌలు ఏం చెప్తున్నాడంటే, Therefore I myself always strive to have a clean conscience without offense towards God and men. కాబట్టి నేను దేవుని ఎదుటను మనుషుల ఎదుటను మంచి మనస్సాక్షి కలిగి ఉండటానికి అభ్యాసం చేస్తున్నాను. How do we know we are born again Christians? మనం క్రొత్తగా జన్మించిన క్రైస్తవులం అని ఎలా The తెలుస్తుంది? moment you are born again,
నువ్వు క్రొత్త జన్మ పొందిన వెంటనే your conscience, which was dead like a stone, becomes so sensitive. నీ మనస్సాక్షి చనిపోయిన రాయి వలె ఉన్నది, అది చాలా సున్నితమైపోతుంది. Have you ever seen a scale, which is dead? నీవు ఎప్పుడైనా చనిపోయిన స్కేల్ చూసావా? You put 10 kilo weight on the scale, నీవు దాని మీద 10 కేజీలు బరువు పెట్టినా it doesn't show anything. It doesn't even show a few grams of weight in the. అదేమి కూడా మరి చలనం చూపించదు దానిలో. That was the condition of our conscience earlier. మన మనస్సాక్షి యొక్క స్థితి ఆ విధంగా ఉంది గతంలో. But the Holy Spirit comes to you. పరిశుద్ధాత్ముని దగ్గరికి వచ్చినప్పుడు, The word of God comes to you. దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు, God forgives all your past sins. దేవుడు నీ గత పాపాలన్నీ కూడా క్షమిస్తాడు. No more guilt of the past. ఓ నిందారోపణ మనస్సు ఉండదు. God has forgiven, cleansed. దేవుడు క్షమించి నిన్ను శుద్ధి చేశాడు. He doesn't remember any sin you committed in the past. గతంలో నువ్వు చేసిన పాపాన్ని దేనిని ఆయన జ్ఞాపకం That is చేస్తాడు. the power of the gospel. ఇది సువార్త శక్తి. He has accepted you as you are in Christ Jesus. యేసుక్రీస్తునందు నిన్ను నీవుగానే ఆయన అంగీకరించాడు. That will give motivation for a higher holy life. మరి గొప్ప పవిత్ర జీవితం కొరకు ఇది నాకు ప్రోత్సాహం ఇస్తుంది. I am accepted as I am. నన్ను నేనుగా అంగీకరించబడ్డాను. Not I'm accepted after being changed. Even before you are changed, you are accepted in Christ Jesus. మరి మారిన తర్వాత నేను అంగీకరించబడలేదు, కానీ నీవు మారనకు ముందే దేవుడు నిన్ను అంగీకరించాడు. But we don't become perfect in a single day. అయితే ఒక్క దినములో మనం పరిపూర్ణులుగా మారిపోం. We make many mistakes. అనేకమైన తప్పులు చేస్తాం. Can you just recall your former born again days? మరి నీవు గతంలో మారు మనసు పొందిన ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకోగలవా? The moment you committed single sin, నువ్వు చిన్న తప్పు చేసిన వెంటనే what did you do? ఏం చేసావు? Immediately repented. వెంటనే మారు మనసు పొందావు. How do you do when a thorn is entered into a feet? How do you deal with a thorn? నీ పాదాల్లోకి ముళ్ళు గుచ్చుకుంటే ఏం చేస్తావు నువ్వు? Do you wait till in the evening? సాయంత్రం వరకు ఎదురు చూస్తావా? Or will you wait for 2 days to remove that? 2 రోజుల తర్వాత తీస్తానంటావా? It's paining. Immediately you remove that. నొప్పి కలిగిన వెంటనే దాన్ని నువ్వు విడిపిస్తావు. Then and there, Lord, I'm sorry, Lord, I made a mistake. అక్కడే వెంటనే ప్రభువా నేను తప్పు చేశాను, క్షమించండి. Please forgive me. ప్రభువా నన్ను క్షమించండి. You disobeyed your parents. తల్లిదండ్రులకు అవిధేయుడు అయ్యావు నువ్వు. Rebellious. నీవు మరి ఎదురు తిరిగే స్వభావం. And Holy Spirit, if you're a child of God, నువ్వు దేవుని బిడ్డవైతే He reveals you. పరిశుద్ధాత్మ నీకు బయలుపరుస్తాడు. You weep, Lord. నీవు కన్నీరు కార్చి I'm దుఃఖిస్తావు. sorry, O Lord. ప్రభువా నన్ను క్షమించండి. Keep my conscience clean before men. నా మనస్సాక్షి మనుషుల ఎదుట శుద్ధి When చేస్తుంది. did you ask forgiveness from your parents? తల్లిదండ్రులను ఎప్పుడు క్షమాపణ అడిగావు? When did you ask forgiveness from your neighbors? నీ ఇరుగు పొరుగు వారిని ఎప్పుడు క్షమించమని అడిగావు? When did you ask forgiveness from your superiors or colleagues? నీ యొక్క జత పని వాళ్ళు కానీ నీ అథారిటీస్ కానీ ఎప్పుడు అడిగావు నీవు? When did you ask from your own servants? నీ యొక్క పని వారిని ఎప్పుడైనా క్షమించమని అడిగావా? Don't think you're so superior, you're so holy. You don't need any, asking forgiveness from others. నీవు పరిశుద్ధుడు అని గొప్పవాడు అని ఎప్పుడు అనుకోవద్దు. పాపక్షమాపణ అడగవసరం లేదు అనుకోవద్దు. Maybe become hard-heartedness. బహుశా మనం కఠిన హృదయం అయిపోయామేమో. Compare yourself with Christ Jesus. నీవు క్రీస్తుతో నీవు పోల్చుకో. Kept his conscience pure. ఆయన మనస్సాక్షిని పవిత్రంగా ఉంచుకున్నాడు. Look at Apostle Paul. అపొస్తలుడైన పౌలుని చూడు. I strive myself. I do every best of things. నేను బహుగా ప్రయాసపడి చేయగలిగినంత శక్తి వంచన లేకుండా చేస్తాను. What a great thing to do. ఎంత గొప్ప విషయం ఇది చేయటం. Surely you will see God. నిశ్చయముగా నీవు దేవుని Blessed చూచెదవు. are the pure in heart. ప్రతిశుద్ధి కలవారు ధన్యులు. They shall see God. వారు దేవుని చూచెదరు. Able to see face to face with him. ముఖాముఖిగా ఆయన చూడగలగటం. Commune with the Lord always. ఆయనతో ఎల్లప్పుడూ సంభాషించు. A clean conscience is needed to hear from him very clearly. ఆయన నుండి చక్కగా వినటానికి మంచి మనస్సాక్షి అవసరం. That's what Paul was writing to his own spiritual son Timothy.
పౌలు తన ఆత్మీయ కుమారుని తిమోతికి ఇదే రాస్తూ ఉన్నాడు. He wrote in the 1 Timothy chapter 1, ఆయన మొదటి తిమోతి మొదటి అధ్యాయంలో రాశాడు. and he's summing up what is the purpose of the commandment. Chapter 1 verse 5. ఆ మొదటి అధ్యాయం మొదటి 5వ వచనంలో ఆయన చెప్తున్నాడు ఆజ్ఞ యొక్క సారాంశం ఏంటంటే, This is the purpose of the commandment is love from a pure heart, from a good conscience and from sincere faith. ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. People have strayed away from this and given to gossip. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి Given to mobile phone. కొంతమంది మరి సంభాషణలకి మొబైల్ ఫోన్కి ఇచ్చుకున్నారు. And given to so many evil things. అనేకమైన చెడ్డవాటికి అప్పగించుకున్నారు. Holy Spirit is pleading with you today. పరిశుద్ధాత్ముడు నిన్ను బ్రతిమాలుకుంటున్నాడు. He's not bringing condemnation. నీ మీద నేరారోపణ తీసుకురావట్లేదు ఆయన. He's bringing conviction. ఆయన నీలో ఒప్పుకోలు తీసుకొస్తున్నాడు. That you will have a peace with God, a pure heart, good conscience. ఎందుకంటే నీవు ఆయనతో సమాధానం కలిగి మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని. Second thing, రెండవదిగా purity in life. Purity related to so many things. అనేక విషయాలలో పవిత్రత. But I will speak only one thing, purity, sexual purity. ఇక్కడ ఒక విషయాన్ని నేను మాట్లాడతాను, అదే లైంగిక విషయాల్లో సెక్షువల్ ప్యూరిటీ. Especially the young people as well as the old one, married, Satan, the flesh, afflict them with this one, impurity in our sexual areas. చూడండి, యవనస్తులు గాని వివాహమైన వారు గాని సాతాను అలాగే శరీరిచ్ఛలు ఈ విషయంలో మనల్ని బాధించడానికి ప్రయత్నిస్తారు. Whenever we think about this purity in sexual areas, ఈ యొక్క సెక్షువల్ విషయాల్లో పవిత్రత గురించి ఆలోచించినప్పుడు it's good to go through the life of Joseph again and again. యోసేపు జీవితాన్ని మరలా ధ్యానించడం మంచిది. Don't think the moment you heard of Joseph, brother, I know it, I heard it 100 times. యోసేపు గురించి వినంగానే నాకు తెలుసు సోదరుడా 100 సార్లు విన్నాను అనుకోవద్దు. No, you're not really heard properly. నీవు సరిగా నిజంగా వినలేదు. Let us see how the Holy Spirit can reveal to us this evening. చూద్దాం ఈ సాయంత్రం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏ విధంగా ఆయన ఒప్పిస్తాడో. Come to the word of God as if you are hearing for the first time. మొట్టమొదటిసారి వాక్యాన్ని వింటున్నట్లుగా వాక్యం దగ్గరికి రా. Ask the Holy Spirit, God, reveal to me. పరిశుద్ధాత్ముడా నాకు బయలుపరచు అని అడుగు. In chapter 39 verse 7. మరి 39వ అధ్యాయం ఆదికాండం 7వ వచనంలో 39 verse 7. 39వ అధ్యాయం chapter 39 verse 7. ఆదికాండం 39:7. It came to pass after these things, his master's wife cast longing eyes on Joseph, and she said, lie with me. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. But he refused. అయితే అతడు ఒప్పక Said his master's wife, look, my master does not know what is with me in the house. He has committed that all that he has to my hand. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏది ఉన్నదో అతడు ఎరుగడు. There is no one greater in this house than I, nor has he kept back anything from me but you. ఈ ఇంటిలో నాకంటే పైనున్నవాడు ఎవడనూ లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. Because you are his wife. ఎందుకంటే నీవు ఆయన భార్యవై ఉన్నావు. Listen what Joseph says finally. యోసేపు ఏమంటున్నాడో చివరిగా వినండి. How can I do this great wickedness and sin against God? కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. All young brothers, sisters and old ones, memorize this as the Holy Spirit revealed to you. యవనస్తులారా, పెద్దలారా, మీరందరూ కూడా దీన్ని ధ్యానించండి పరిశుద్ధాత్ముడు ఇచ్చినట్లుగా. How can I do this great wickedness and sin against God? ఈ గొప్ప ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి వ్యతిరేకంగా ఎలాగ పాపం These చేయగలను? words came from a 19 years old boy. 19 ఏళ్ల వయసు గల యవనస్తుడు నుంచి ఈ మాటలు వచ్చినాయి. He didn't have no Bible. ఆయన దగ్గర బైబిల్ లేదు. He
He did not know Jesus Christ. యేసుక్రీస్తుని ఆయన ఎరగలేదు. He was not filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో ఆయన నింపబడలేదు. He didn't have Sunday Zoom meetings. అతనికి సండే ఆదివారం జూమ్ మీటింగ్స్ లేవు. There was no marriage seminar he attended. అతను ఎప్పుడు కూడా వివాహం సెమినార్ అటెండ్ అవ్వలేదు. No church meeting weeks after week. వారం తర్వాత వారం సంఘ కార్యక్రమాలు లేవు ఆయన. No special youth meeting. ప్రత్యేకమైన యవనస్తుల కూటాలు లేవు. He never heard a special message on overcoming sexual sins. మరి లైంగిక పాపాలు జయించడం ఎలా ప్రత్యేకమైన సందేశం ఎప్పుడు వినలేదు. His father taught him only one thing. అతని తండ్రి ఆయనకు ఒకే విషయాన్ని నేర్పించాడు, Fear of God. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. But even his father was far away now. అయితే వాళ్ళ నాన్నగారు కూడా ఇప్పుడు దూరంగా ఉన్నారు ఆయనకి. He was gone far away from father's home. తండ్రి ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉన్నాడు ఇప్పుడు. And no one was with him. ఆయన దగ్గర ఎవరు లేరు ఇప్పుడు. He was all alone. ఆయన ఒంటరిగా ఉన్నాడు. And he was not going after this woman. ఆయన ఈ యొక్క వ్యక్తి వెనకాల వెంటలేదు. Woman was coming after him. ఆ స్త్రీయే ఆయన వెంబడిస్తుంది. But what kept this Joseph pure? అయితే యోసేపుని ఏది పవిత్రుడిగా ఉంచగలిగింది? He was able to keep himself pure. తను పవిత్రంగా ఎలా ఉంచుకోగలిగాడు? What do you learn from here? దీని నుంచి ఏమి నేర్చుకుంటున్నాం మనం? To overcome sexual temptation, యవన ఈ లైంగిక పాపాలు జయించటానికి you don't need Bible. నీకు బైబిల్ అవసరం లేదు. You don't need fellowship. సహవాసం అవసరం లేదు. You don't need many messages. అనేక సందేశాలు అవసరం లేదు. Except the fear of God. భయభక్తులు కలిగి ఉండుట తప్ప. Only one thing this boy had. ఈ వ్యక్తి దగ్గర ఒకటే ఉంది, The fear of God. దేవుని ఎడల భయము. He did not give any excuses. ఆయన మరి ఏ ఎక్స్క్యూజ్లు చెప్పలేదు. Oh, my parents did not allow me to move the girl before I went to the hostel. ఇదిగో నా తల్లిదండ్రులు మరి నాకు ఇలాగ అంగీకరించలేదు ఆ అమ్మాయితో మాట్లాడటానికి. I was not exposed to the girls and boys, before I come to the hostel. నేను హాస్టల్కి రాకముందు నేను బాయ్స్ తో గర్ల్స్ తో మాట్లాడటం నాకు తెలియదు. And I was all of a sudden exposed to the world. ఒక్కసారిగా ఈ లోకంలోకి నేను వచ్చాను. How do you expect me to overcome? మరి ఎలా జయిస్తానని నువ్వు అనుకోగలవు? Daddy, mommy, you should have trained me. అమ్మా నాన్న ముందుగా నాకు నువ్వు నేర్పించాల్సింది. Oh, I didn't read Bible. నేను బైబిల్ చదవలేదు కదా. I was busy in my studies. నేను చదువుకుంటున్నాను కదా. No, Daddy, this boy deceived me. ఇదిగో నాన్న మరి నన్ను అతను మోసపరిచాడు. No, this girl deceived me. లేదంటే ఇదిగో ఈ గర్ల్ నన్ను It మోసపరిచింది. is not my fault. ఇది నా తప్పు కాదు. No, in my hostel they arranged this program. చూడండి నా హాస్టల్లో ఈ ప్రోగ్రామ్ వారు పెట్టారు. Oh, Satan deceived me. ఇదిగో నేను ఇలాగ వెళ్ళాను. Everything you do excuses. అన్ని కూడా నువ్వు చెప్పేది సాకులే. Lucas says, no reverence for God. ఎందుకంటే కారణం నీకు దేవుని యందు భయము లేదు. Every time you fall into the sexual temptation, నీవు ఈ లైంగిక శోధనలో పడినప్పుడల్లా no fear of God. నీకు దేవుని భయము లేనట్లే. No fear of God. దేవుని భయము లేదు. If you do not have the fear of God, నీకు దేవుని భయము లేనట్లయితే no wisdom. నీకు జ్ఞానము లేదు. Don't think that I will escape like that. ఇదిగో నేను అలాగే తప్పించేసుకుంటూ ఉంటాను అనుకో. God can forgive you. Definitely God will forgive you. దేవుడు నేను క్షమించగలడు, తప్పకుండా క్షమిస్తాడు. But you will continue to live without wisdom. కానీ నీవు జ్ఞానం లేకుండానే జీవిస్తూ ఉంటావు. No wisdom for your studies. నీ చదువు కొరకు జ్ఞానం ఉండదు. No wisdom to build your home. నీ ఇల్లు కట్టుకుంటానికి జ్ఞానం ఉండదు. No wisdom how to take care of the future. భవిష్యత్తు గురించి జ్ఞానం ఉండదు. Brothers and sisters, సోదరుడా సోదరి, the brother Lawrence, he practiced God's presence. బ్రదర్ లారెన్స్ అని ఆయన దేవుని సన్నిధిని ఆయన అభ్యాసం చేసేవాడు. He realized God is with him. ఆయన ఎప్పుడు అనుకునేవాడు దేవుడు ఆయనతో ఉన్నాడని. He sees me everything. ఓ ఆయన నేను చేసేదంతా చూస్తాడు. How can I commit this sin? ఈ పాపాన్ని నేను ఎలాగూ చేయగలను? When did you share like this anytime? నీ జీవితంలో ఎప్పుడైనా ఇలాగ చెప్పావా? Can you recall any time in your life? నీ జీవితంలో ఎప్పుడైనా ఇలా చేసినట్టు నువ్వు జ్ఞప్తికి తెచ్చుకోగలవా? Recent times. ఈ మధ్యలో ఎప్పుడైనా జరిగిందా? When did you tell this last time? ఇది ఎప్పుడు చెప్పావు నువ్వు గతంలో? How can I do these great evil things? ఈ గొప్ప దుష్కార్యం నేను ఎలాగూ చేయగలను? And sin against God.
దేవునికి వ్యతిరేకంగా పాపం ఎలాగ చేయగలను? It is not that I will not do this because I lose my testimony. నా సాక్ష్యాన్ని పోగొట్టుకుంటానన్న భయంతో కాదు Joseph చేయకుండా. was not concerned that I should lose my testimony. సాక్ష్యం పోతుందన్న భయంతో కాదు యోసేపు ఉన్నది. He was not concerned that he will lose a job or a promotion. తన ఉద్యోగం గాని ప్రమోషన్ గాని పోతుందని భయం కాదు ఆయనకి. But is concerned about God. దేవుని గురించి ఆయన జ్ఞానం కలిగి ఉన్నాడు. Purity, sexual purity. మరి సెక్షువల్ విషయాల్లో పవిత్రత. And second thing, what Joseph teaching us? యోసేపు మనకేం బోధిస్తున్నాడంటే, He said he fled away, ran away from home. ఆయన ఇంటిలో నుంచి బయటకు పారిపోయెను. It's a wonderful thing to really know what he did. ఆయన ఏం చేశాడో తెలుసుకుంటాం గొప్ప అద్భుతం. He fled from the home. ఆ ఇంటి నుంచి పారిపోయాడు. He realized, who is more dangerous. ఆయన అర్థం చేసుకున్నాడు మరి ఎవరు మరి బహు భయంకరమో. Sexual lust is more dangerous or Satan is more dangerous? సాతాను భయంకరుడా లేదంటే ఈ లైంగిక శోధనలో భయంకరమైనవా? You tell me, brothers and sisters. మీరు చెప్పండి. Who was more dangerous? Goliath was dangerous or Bathsheba was dangerous? మరి ఎవరు మరి ప్రమాదకరమైన వాళ్ళు, బెత్షెబానా లేదంటే గొలియాతా? Tell me, who was more dangerous? దెలైలానా or the lion? లేదంటే ఆ సింహమా? Brothers and sisters, సోదరుడా సోదరి, let us really know. మనం నిజంగా తెలుసుకుందాం. Bible says బైబిల్ చెప్తుంది in 1 Corinthians 1 కొరింథీలో chapter 6 verse 18. 6వ అధ్యాయము 18వ వచనం, Flee from immorality. మరి అపవిత్రత నుంచి పారిపోము. Flee from immorality. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. Run away from source of temptation. శోధన యొక్క సోర్స్ నుంచి పారిపోము. You should run away from it. దాని నుంచి నువ్వు పారిపోవాలి. Resist the devil. మరి సాతాన్ని ఎదిరించు. But flee away from the immorality. కానీ అపవిత్రత నుంచి పారిపో. So what are the implications for us? మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి? If newspaper is a problem, stop the newspaper. నీకు న్యూస్ పేపర్ సమస్య అయితే దాన్ని ఆపివేయి. If mobile is a problem, stop the mobile. నీకు మొబైలే సమస్య కారణమైతే మొబైల్ని ఆపివేయి. Or keep a limited one. లేదంటే కొద్దిగా వాడు. If the boy or a girl is a problem, run away from that source of temptation. బాయ్ గాని గర్ల్ గాని సమస్య అయితే వాళ్ళ దగ్గర నుంచి పారిపో. The Lord will fight. Flee away from immorality. అపవిత్రత నుంచి పారిపోము. If you flee away from immorality, జారత్వం నుంచి నువ్వు పారిపోతే the devil will flee away from you. అప్పుడు అపవాది నీ దగ్గర నుంచి పారిపోతాడు. May the Holy Spirit give us grace. విశుద్ధాత్ముడు మనకు కృపను గురించును గాక. Now the third aspect. మూడవది ఏంటంటే, The first one, holiness is consecrated to God. మొట్టమొదటి పరిశుద్ధత దేవునికి సమర్పించుకొనుట. That's a basic calling. ఇది మనందరికి దేవుని యొక్క ప్రథమమైన పిలుపు. Keep your conscience clean. రెండవదిగా నీ యొక్క మనస్సాక్షిని శుద్ధి చేసుకో. And one of the very important area is sexual purity. మరి ఎక్కడంటే ఒక ప్రాముఖ్యమైనది సెక్షువల్ విషయం. What a great privilege today we have. దేవుడు మనకి ఎంత ప్రివిలేజ్ ఇచ్చాడు ఇదేనో. Not only the fear of God. దేవుని భయం మాత్రమే కాదు, We have Jesus within us. మనలో యేసుక్రీస్తును మనం కలిగి We have the ఉన్నాం. Holy Spirit within us. మనలో పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నాం. The brothers and sisters encouraging every week. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనల్ని ప్రోత్సహిస్తున్నారు ప్రతి వారం. And we can ask the Holy Spirit to give us strength. మన శక్తిని మన పరిశుద్ధాత్మను అడగొచ్చు. We can be much more purer than the Joseph of the Old Testament. పాత నిబంధన యోసేపు కంటే మనం మరి శ్రేష్టమైన పరిశుద్ధత కలిగి ఉండొచ్చు. Now the third one, మూడవది, purity also means it go beyond having conscience clean. మనస్సాక్షి శుద్ధత కలిగి ఉంటాం దాటి మనం ఇంకా లోపలికి వెళ్తాం. పవిత్రత అంటే It really means the singleness of purpose. అదేంటంటే మనం ఏకాగ్రత కలిగి ఉండటం. The singleness of purpose. మన ఉద్దేశములో గురి కలిగి ఉండటం. Lord, that is beautifully, given in the book of Psalm 73.
అది కీర్తనల 73లో అద్భుతంగా అక్కడ చూపించుతాడు. You know, the psalmist saying that is beautifully summed up in this one. ఆ కీర్తన 23లో అద్భుతంగా ఇక్కడ మనం చూస్తున్నాం. Turn to book of chapter 73, Psalm, verse 25. 25వ వచనం 73వ కీర్తన. It's more than having clean conscience. ఇది మంచి మనస్సాక్షి కలిగి ఉండటాన్ని దాటి వెళ్ళటం ఇది. Whom I have in heaven but you, O Lord. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? I'll paraphrase. I have no desire than God himself. దేవుడు తప్ప మరే ఆశ నాకు లేదు. Only one desire in my life. నా జీవితంలో ఒకే ఒక ఆశ. And none upon the earth that I desire beside you. నీవు తప్ప ఈ భూమి మీద ఇంకెవరిని నేను కోరుకోవట్లేదయ్యా. Nothing on the earth I desire except God himself. భూమి మీద దేవుడు తప్ప మరి ఇంకేది నేను కోరుకోను. That is the another aspect of purity. పవిత్రతలో ఇది మరొక కోణం. That really means you have no other ambition in life except God is your ambition, treasure, goal, way, beginning and the end. నీ జీవితంలో ఆది అంతము, నీ జీవితంలో గురి, నీ జీవితంలో సమస్తము దేవుడే, ఇంకే గురి నీకు లేదు. You may ask me a question. నీవు నన్ను ఒక ప్రశ్న వేయొచ్చు. Does it not? Do you mean, brother, I should not have any ambition to become, scientists or engineers, doctors, or a technocrat or administrator? సోదరుడా, దీని అర్థం ఏంటంటే నేను ఇక్కడ ఇంజనీర్ కానీ, సైంటిస్ట్ కానీ, అడ్మినిస్ట్రేటర్ కానీ అవ్వకూడదనా? It's not that meaning. ఇది కాదు దాని అర్థం. Christ became number one in everything. యేసుక్రీస్తు నీ జీవితంలో అన్నిటిలో కూడా ప్రథమయ్యేవాడిగా ఉండాలి. That means you don't make any other ambition an idol in your life. నీ జీవితంలో ఇంకా ఏ విగ్రహము నువ్వు చేసుకోకూడదు. When there is a need, you should throw away, you should really put the idol, throw away the idol, everything in your life. నీ జీవితంలో ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఉన్న విగ్రహాలన్నీ తోసివేసేయాలి. The New Testament idols are not, physical images. క్రొత్త నిబంధన విగ్రహాలంటే భౌతిక శిల్పాలు కాదు. They're all internal. ఇవన్నీ కూడా అంతరంగమైనవి. Your ambition can become number one in your life. నీ అంబిషనే నీ జీవితంలో మొట్టమొదటిదైపోవచ్చు. Your wife, children can become number one in life. Studies can become number one. నీ భార్య, నీ పిల్లలు, నీ చదువే నీ జీవితంలో నెంబర్ 1 అయిపోవచ్చు. Even ministry can become number one. పరిచర్య నెంబర్ 1 అయిపోవచ్చు. Your health can become number one. నీ ఆరోగ్యం నెంబర్ 1 అయిపోవచ్చు. And God can become number 2 or number 3. దేవుడు నీ జీవితంలో రెండవ వాడిగా, మూడవ వాడిగా అయిపోవచ్చు. Right? When you deal with all unlawful things, when you remove all unlawful things, you get clean conscience. నీ జీవితంలో మరి ఏవైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నా అవన్నీ కూడా నువ్వు తీసివేసినప్పుడు నీవు పవిత్రుడిగా అవుతావు. But when you give up even your lawful things, you get pure heart. నీవు చేయదగినవి కూడా నువ్వు విడిచిపెట్టినప్పుడు నీవు హృదయములో పవిత్రుడిగా అవుతావు. Abraham had 2 sons. అబ్రహాముకి 2 కుమారులు కలిగి ఉన్నాడు. Ishmael and Isaac. ఇష్మాయేలు మరియు ఇస్సాకు. God told him, get rid of Ishmael. దేవుడు ఆయనతో చెప్పాడు, ఇష్మాయేలుని విడిచిపెట్టు. That is an example of clean conscience. ఇది మంచి మనస్సాక్షి కలిగి ఉండటకు ఉదాహరణ. But God also, Isaac was the promised son, a product of the Spirit of God, legitimate. అయితే ఇక్కడ చూస్తే ఇస్సాకు ఎలాంటి వాడంటే దేవుని వాగ్దానము, ఇది లెజిటిమేటు, అలాగే దేవుడిచ్చినదే ఇది. But even the legitimate can become, idol in our life. అయితే దేవుడు అంగీకరించినది ఇది కూడా మన జీవితంలో విగ్రహం అయిపోవచ్చు. Take your only son, which is legitimate. ఇగో నీ ఒక్కగానొక్క కుమారుడు నీవు Place తీసుకుని in the altar, sacrifice him. బలిపీఠం మీద అతని అర్పణగా అర్పించు. When you lose money, డబ్బును పోగొట్టుకున్నప్పుడు we also lose joy along with the money. సంతోషం కూడా మనం పోగొట్టుకుంటాం డబ్బుతో పాటు. What does it indicate? అదేం తెలియజేస్తుంది? Our desire is on money. మన ఆశ డబ్బు మీద ఉందని.
I'm not telling we should be careless with the money. డబ్బుతో అజాగ్రత్తగా ఉండాలని నేను అంటలేదు. But if you lose joy, we lose thanksgiving, if we forget to praise God, we really think we're making those things idle in our life. మన జీవితంలో డబ్బు పోయినప్పుడు సంతోషం పోయి కృతజ్ఞతలు లేని స్థితిలో మనం ఉన్నట్లయితే డబ్బును మన Blessed are those pure in heart, they will see God. ప్రతిశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. In Deuteronomy chapter 34 చూడండి, ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయంలో and verse 10, మరి 10వ వచనంలో మనం చూస్తే, the last chapter 34 verse 10, 10వ వచనం, but since then there has been arisen in Israel a prophet like Moses, whom the Lord knew face to face. కాబట్టి ఆ తర్వాత ఇశ్రాయేలు దేశములో దేవుని ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ప్రవక్త లేవలేదు. Moses knew God face to face. మోషే దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగిన వాడు. In Number chapter 12, ఆ సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో Lord was telling to Miriam and Aaron, ప్రభువారు మరి మిరియాముకి అహరోనుతో చెప్తున్నారు, if there is a prophet among you, మీలో ఎవరైనా ప్రవక్త ఉన్న ఎడలా may the Lord make myself known to him in a vision. I speak to him in a dream. ఎదుగో నేను అతనితో మరి తెలియజేపించుకుంటాను, మాట్లాడతాను. Not so with my servant Moses. అయితే నా మోషే అలాంటి వాడు కాదు, నా He is సేవకుడు. faithful in all my house. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన I వాడు. speak to him with the face to face. నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడుదును. Even plainly, not in dark saying. నేను గూఢ భాషలతో కాదు కానీ దర్శనమిచ్చి మాట్లాడతా. Today people make boasting of the dreams and visions. ఈ రోజు ప్రజలు దర్శనాలు కళల గురించి గొప్పగా చెప్పుకుంటారు. But Moses was not like that. కానీ మోషే అలాంటి వాడు కాదు. He went straight into the Holy of Holies. ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి నేరుగా వెళ్ళాడు. Able to hear him directly. దేవుని స్వరాన్ని ఆయన వినగలిగాడు. Under the new covenant, క్రొత్త నిబంధనలో we can be more than Moses. మోషే కంటే మనము గొప్పవారుగా శ్రేష్ఠులు కావచ్చు. Not through dreams and vision. దర్శనాలు కళల ద్వారా కాదు. If your heart is pure, నీ హృదయం శుద్ధత కలిగి ఉంటే, you keep your conscience clean, నీ మనస్సాక్షిని నీవు నిర్మలంగా ఉంచుకుంటే, if you desire nothing but God himself, దేవుని తప్ప ఇంకేది నువ్వు కోరుకోకుంటే, no other ambition, ఇంకే ఆశలు నీకు లేకుండుంటే, the Holy Spirit will speak to you through the word directly and clearly. అప్పుడు వాక్యం ద్వారా నేరుగా సూటిగా పరిశుద్ధాత్మ నీతో And మాట్లాడతాడు. God himself will speak to you directly in your spirit through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నేరుగా నీ ఆత్మలోకి మాట్లాడతాడు. You will have the perfect fellowship with the Father, నీవు తండ్రితో Jesus, కూడా, the Holy Spirit. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తుతో కూడా నీకు చక్కని సహవాసం ఉంటుంది. What a blessed thing, my brothers and sisters. ఎంత గొప్ప ధన్యత సహోదరుడా సోదరి. And the Holy Spirit bless all of you. పరిశుద్ధాత్మ మిమ్మల్ని అందరినీ దీవించును గాక.